అందరికీ నమస్తే. లాస్ట్‌కు ఏం ఊహించకూడదో అదే జరిగింది. ఏం జరిగిందంటే వీళ్ళు రైతు భరోసా, రైతు బంధు లాంటిది ఈ స్కీమ్ మొత్తానికి మొత్తం ఏదో ఎత్తేసే ప్లాన్ జరుగుతుందని నేను ఒక 3 మంత్స్ బ్యాక్ చెప్పిన. చెప్తే నాకు కొంతమంది కాంగ్రెస్ లీడర్లు ఫోన్ చేసి నిజంగా చర్చ ఉంది. కానీ అది ఫైనల్ కాదు. నీకెట్ట తెలిసిందని అడిగిర్రు నన్ను. ఎవరో చెప్పిర్రని నేను చెప్పిన. ఇప్పుడు అది ఆడికొచ్చి ఆగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక కామెంట్ చేసిండు. దానికన్నా ముందు రేవంత్ రెడ్డి చేసిన ఒక ట్వీట్ కూడా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత ఈ రైతు భరోసా లేదా రైతు బంధు ఏదో ఒకటి అది మొత్తం ఆ స్కీమే ఉండదు, ఇంక అయిపోయింది. ఆ స్కీమ్ అవుట్. ఆ స్కీమ్ లేపేసి వీళ్ళు ఇంకో ప్లాన్లో ఉన్నారనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటారు వినండి. చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి, మాకు బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి, మీరు ఆ రకంగా చేసుకోండి అని ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు కొద్ది గుర్తు. కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగితే అది చెప్పండి, ఆ స్కీమ్లే కొనసాగిస్తాం. మేము ఆతురతా కొద్దీ మా రైతు బాగుండాలా, ఎంత ఇబ్బంది అయినా సరే రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశా పల్లకిలో ఊరేగించడం కంటే నిజంగా చెప్పి, న్యాయంగా చెప్పి, ధర్మంగా చెప్పి ప్రభుత్వానికి ఎంత ఓపుకుంటే అంతే చేస్తే రైతు నిలబడతాడని చెప్పి నా ఉద్దేశం. అర్థమైంది కదా? మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి ఎందుకు తప్పుదారి పట్టించాలి? తప్పుదారి పట్టించే బదులు మేము ఇచ్చేది ఏందో ఇస్తాం, ఇంకా అంతే, మీరు ఆడికి అడ్జస్ట్ చేసుకోండి, మేము అంతకన్నా ఎక్కువ మళ్ళీ ఇస్తామని చెప్పేసి అనవసరంగా మీరు ఆశలకు పోవద్దు అనేది ఆయన చెప్పింది. అయితే అంతకన్నా ముందు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ ఏంది, స్టేట్మెంట్ ఏంది రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ దీనిపైన అంటే ఏమంటారంటే ఎకరాకు 12,000 బోనస్ తృప్తినిస్తుంది అన్నారు. ఎకరాకు 12,000 బోనస్ అంటే సీఎం లెక్క ప్రకారం ఎకరాకు వీళ్ళు క్వింటాలకు కదా, క్వింటాలకు 500 అంటే క్వింటాలకు 12,000 వస్తుందంట బోనస్. అంటే 24 క్వింటాలు, ఎకరాకు 24 క్వింటాలు పండుతున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు లెక్క చూస్తే మనకు అర్థమవుతుంది. ఏమంటారంటే సన్నర వంటలకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలకు 500 చొప్పున బోనస్ చెల్లిస్తుంది, ఎకరాకు 20 నుంచి 24 క్వింటాల ధాన్యం పండుతుందంట. ఇట్స్ కరెక్ట్ ఆర్ కరెక్షన్. బోనస్ ఇవ్వడం వల్ల రైతులకు ఎకరాకు 10,000 నుంచి 12,000 రూపాయలు అదనపు ఆదాయం వస్తుంది. ఇది ట్వీట్ చేసిండు. రైతులకు ఎకరాకు 12,000 బోనస్ ఇవ్వడం ద్వారా వ్యవసాయాన్ని పండుగ చేసే ఈ ప్రయత్నం గొప్ప తృప్తిని ఇస్తుంది అని పెట్టుకున్నాడు ఆయన. వాళ్ళ లెక్క ఏంటంటే రైతు బంధు ఎంత, ఎకరాకు 2 సీజన్లు కలిసి 15,000, ఒక సీజన్కి 7,500 వాళ్ళ లెక్క. కానీ ఇక్కడ ఎకరాకు 12,000 వస్తుందంటే లాభమే కదా రైతులకు. ఇంకా రైతులకు ఇప్పుడు రైతులే అంటున్నారంట కదా, తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ రైతు బంధు రైతు భరోసా కన్నా బోనసే మాకు లాభదాయకంగా ఉంది, మాకు మంచిగా ఉంది అని చెప్తున్నారు అని అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి మొత్తం 20 క్వింటాలు పండుతాయి, 20 నుంచి 25 క్వింటాలు పండుతాయి ఎకరాకు. అవి మరి కొండారెడ్డిపల్లిలో పండితేమో, ఎందుకంటే నేను కూడా రైతు బిడ్డనే, కొంతమంది రైతులతో మాట్లాడతాం కదా, పొద్దుగాలు వేస్తే ఇంకా మన కక్క పిక్క అంతా వాళ్ళే ఉంటారు కదా, మాట్లాడితే మనం మొత్తం ఆర్ఎన్ఆర్ టైపు సన్న రకం సోనా మసూర్ రైస్ ఆర్ఎన్ఆర్ అనేది ఎక్కువ మన తెలంగాణలో పండిస్తాం. దానిలో ఎకరాకు 10 నుంచి 12 క్వింటాలు వరకు పక్క పండుతాయి. రోగాలు, రొస్టులు, నీళ్లు, కాలము అన్నీ ఉంటాయి దానిలో. ఇంకా కొద్దిగా మంచిగా ఉంది కాలం, కొద్దిగా మంచిగా ఏం రోగం రాలంటే 15 క్వింటాల దాకా పండుతాయని చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 4 ఎకరాలు ఆసామనుకో, 4 ఎకరాలకు ఇంటూ 15 క్వింటాలు వేసుకుంటే 60 క్వింటాలు పండుతాయి. 60 క్వింటాలు అంటే 60 ఇంటూ 500 రూపాయలు బోనస్ ఇస్తే ఎంత అవుతుంది? 30,000 అవుతాయి. ఓకే, ఎంత అయింది? 30,000 బోనస్ అంతే వచ్చిందా, ఎక్కువ వచ్చిందా? అంతే, 30,000 బోనస్ వస్తుంది. 30,000 బోనస్ అంటే నువ్వు వీళ్ళు చెప్పే లెక్క చెప్తున్నా, గవర్నమెంట్ చెప్పే లెక్క చెప్తున్నా. గవర్నమెంట్ లెక్క ఏంది? గవర్నమెంట్ 7,500 అది కూడా అంతే వస్తుంది. ఎకరాకి 7,500 రూపాయలు ఒక సీజన్ 30,000 రూపాయలు వస్తుంది. అంటే ఇదేం పెద్ద ఫరకేం లేదు. కానీ ఈ చెప్పే విషయంలో ఒక పెద్ద మోసం ఉంది. ఏంటంటే మొత్తం రైతు భరోసా అవన్నీ ఎగ్గొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ మేము బోనస్ ఇస్తున్నాం రైతులకు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బోనస్ లెక్క ఏందో చెప్తా. యాక్చువల్గా FCI వీళ్ళకి ఇచ్చిన టార్గెట్ 55 లక్షల టన్నుల టార్గెట్. ఇదంతా దొడ్డు బియ్యమే. ఈ దొడ్డు బియ్యానికి గవర్నమెంట్ బోనస్ ఇయ్యదు. ఫస్ట్లో ఇస్తామని చెప్పారు, ఇప్పుడు ఇస్తలేరు. ఇప్పుడు ఓన్లీ సన్న రకమే అంటున్నారు. ఈ 55 లక్షల మంది రైతులకు రైతు భరోసా రాదు, రైతు బంధు రాదు, బోనస్ రాదు. మొత్తం పండించిందే 60 లక్షల ఎకరాలు. మొత్తం 60 లక్షల ఎకరాలు పండించిండ్రు మొత్తం పంటలు అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. ఇక్కడ గవర్నమెంట్ చెప్తుంది, మన గవర్నమెంటే. తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇది హాస్టల్స్, తర్వాత గురుకుల హాస్టల్స్ కావచ్చు, రకరకాల అవసరాల కోసం మొత్తం 24 లక్షల టన్నులు అవసరం అవుతుంది.
ఈ 24 లక్షల టన్నులను వీళ్ళని బోనస్ ఇస్తున్నారు. 2300 ప్లస్ 500 2800 ఇచ్చి కొంటున్నారు. యాక్చువల్గా వీళ్ళు బయట మార్కెట్లో కొంటే కూడా 2800. బయట మార్కెట్లో తక్కువ ఉందా? రైస్ మిల్లర్స్ కూడా 2800 కొంటున్నారు. అయితే అందరు రైస్ మిల్లర్స్ పోతే మళ్ళీ మాకు ఈ 24 లక్షల టన్నులు కూడా దొరకదేమని చెప్పేసి రైస్ మిల్లర్స్తోనే ఒక అంతర్గత కుమ్మక్కైనరు. అంతర్గతంగా వాళ్ళని బెదిరించిండ్రో ఏం చేసిండ్రో వాళ్ళకు ఒక కండిషన్ పెట్టిండ్రు. మీరు ఏ రైతు దగ్గరైనా సరే 2500కి ఎక్కువ కొనొద్దు. రైతు మీ దగ్గరకు వస్తే మీరు 2500 కొనాలి, అంతకన్నా ఎక్కువ కొనొద్దు. వీళ్ళ టార్గెట్ 24 లక్షల టన్నులు ఎప్పుడైతే వీళ్ళు అయిపోతుందో అప్పుడు నాకు తెలిసి వదిలేస్తారు. అప్పుడు మీ ఇష్టం ఉన్నదో కొనుక్కోరని చెప్తారు మిల్లర్స్కి అప్పటిదాకా వీళ్ళు అవకాశం ఇయ్యరు. మిల్లర్స్ 2500 కన్నా ఎక్కువ పెట్టారు. కానీ చాలామంది రైతులు పోయి అక్కనే కొంటారు. మొత్తం 90 లక్షల టన్నులు మన దగ్గర పండితే బియ్యం అనేది ఒక లెక్క ఉన్నది. ఈ 90 లక్షల టన్నుల్లో 90 లక్షల టన్నుల ముందు ఒక లెక్క చెప్తాం. మొత్తం 60 లక్షల ఎకరాలు. దీనిలో 45 నుంచి 50% సన్నం ఉంటాయి. మిగతా మొత్తం కూడా దొడ్డువే ఉంటాయి. దొడ్డు బియ్యానికి రావు. తర్వాత దొడ్డు వడ్లకు రావు, లడ్డు వడ్లు అంటాం మనం. ఈ సన్నాలకు మాత్రమే వస్తాయి. ఈ సన్నాలలో నువ్వు మార్కెట్లో అమ్ముకున్నా 2800 వస్తాయి. ఎవరికి? మిల్లర్కు, రైస్ మిల్ షాప్కు. ప్లస్ ఇక్కడ వీళ్ళకి ఇచ్చినా అంతే వస్తాయి. ఇంకా లాభం ఏమొచ్చింది? నువ్వు 2800 ప్లస్ 800 ఇచ్చినావు అనుకో, అప్పుడు లాభం వస్తుంది. అప్పుడు అందరు మీ దగ్గరకు వస్తారు అమ్మనికే. కానీ వీళ్ళు అందుకే ఆ ప్లాన్ చేసి రైస్ మిల్లర్స్కి ఒక కండిషన్ పెట్టి రైస్ మిల్లర్స్కి 2800 కన్నా ఎక్కువ కొనొద్దని చెప్పి పెట్టారు. ఇప్పుడు ఇదంతా అయిపోయింది. సన్న వడ్ల కాడికి ఇది మిల్లర్స్ దగ్గర 40 నుంచి 45 లక్షల టన్నుల వడ్లు మిల్లర్స్కి అమ్ముకుంటారంట. మిల్లర్స్కి అమ్ముకున్న 2800 వస్తాయి. డబ్బులు తొందర రావాలనుకున్న వాళ్ళు మిల్లర్స్కి అమ్ముకుంటున్నారు. మెల్లగైనా సరే కొద్దిగా అటు ఇటు అయినా సరే అమ్ముకున్న వాళ్ళు గవర్నమెంట్కి అమ్ముకుంటున్నారు. వీళ్ళ ఇక్కడ టార్గెట్ కూడా 24 లక్షల టన్నులు కూడా అట్లే ఉంది. ఇప్పుడు ఏంది, రైతు భరోసా ఇస్తే రైతులందరికీ వస్తుంది. రైతు భరోసా ఇస్తే పత్తి రైతుకు వస్తుంది, జొన్న రైతుకు వస్తుంది, పల్లి రైతుకు వస్తుంది. మా పాలమూరులో బుడ్డలు అంటాం మేము, వాళ్ళకు వస్తుంది పల్లీలనే. ఇట్లా అందరికి వస్తుంది. దొడ్డోడ్లు వేసిన వాళ్ళకి వస్తుంది, సన్నోడ్లు వేసిన వాళ్ళకి అందరికి వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కట్ చేసి పడేసి ఓన్లీ సన్నాలకు 500 ఇస్తున్నాం కదా, ఇంకా రైతు భరోసా వద్దని రైతులు చెప్తున్నారని ప్రాపగండా చేస్తున్నారు. దానివల్ల రైతులు కేవలం సన్న వడ్లు పండించిన వాళ్ళకి మాత్రమే 2800 వస్తుంది. మిగతా వాళ్ళకి రాదు. వాళ్ళు మార్కెట్లో అమ్ముకున్న అంతే వస్తుంది, గవర్నమెంట్కి అమ్ముకున్న అంతే వస్తుంది. మార్కెట్లో ఇంకా ఎక్కువ వస్తుంది. వీళ్ళు కండిషన్ పెట్టారు కాబట్టి 2800కి అమ్ముతారు. లేకపోతే వాళ్ళు 3000కు కొంటారు. మిల్లర్స్ 3500 కొనొచ్చు, పక్క రాష్ట్ర వాళ్ళు వచ్చి ఏమైనా జరగవచ్చు. వాళ్ళు అంతకన్నా ఎక్కువ కొనొద్దు, చర్యలు తీసుకుంటామని బెదిరించారో ఏం చేసినారో అక్కడ వచ్చి ఆగింది. ఇప్పుడు ఇంకా అసలు విషయం ఏంటంటే, యాక్చువల్గా ఇదంతా ఈ తతంగం అంతా ఎందుకంటే పైసలు మిగిలించుకోనికి. ఇప్పుడు రైతులకు వీళ్ళు ఎంత తక్కువ ఇచ్చినా కూడా పాత లెక్క అయితే 7500 కోట్లు కావాలి. కొత్త లెక్కను అన్ని కట్ చేసి 5 ఎకరాలకో 10 ఎకరాలకో లిమిట్ చేస్తే కూడా 5000 కోట్లు కావాలి. వీళ్ళు ఏం చేసిర్రు, ఇట్లా ఈ ఉన్నాయి కదా ఈ బోనస్లు, ఈ బోనస్ 24 లక్షల టన్నులకు బోనస్ ఇస్తే 2500 కోట్లు అవుతుంది. అంటే 2500 కోట్లతోన మొత్తం మేము ఇచ్చేసినాం. బోనస్ బాగున్నది, రైతులు హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఈ రైతు భరోసా లేదు, రైతులే వద్దంటున్నారు, రైతు బంధు రైతులే వద్దంటున్నారు అని 2500 రూపాయలతోన పని కేల్ కథం దుకాన్ బంద్ చేసుకోనికే ప్రయత్నం చేస్తున్నది గవర్నమెంట్. ఇది దీని వెనుక ఒక కుట్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.